చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఈ సాయంకాల సమయమందు మీ అందరితో నేను కూడా ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించడానికి, ఆయన చేసిన మేలులన్నిటినీ తలంచడానికి మరి ఈ సమయంలో మీ అందరితో పాటు ప్రభువును నేను మహిమపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రియులారా, కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభువుకు మరి కృతజ్ఞుడను. చాలా రోజుల నుంచి మరి సౌదీ అరేబియా సంఘముతో మరి మంచి సహవాసము కలిగి మేము వాక్యాన్ని పంచుకోవడము, నేర్చుకోవడం జరుగుతూ ఉంది. మరి సంఘము ప్రేమించి మరి ఒకసారి దేవుని వాక్యాన్ని పంచమని చెప్పినప్పుడు మరి దేవుని వాక్యాన్ని పంచడానికి సిద్ధపడ్డాము. ప్రియులారా, నేను బోధించేది నా వాక్యమని తలంచకండి, కానీ దేవుని యొక్క ఉన్నతమైన స్వరమని మనందరము ఆ యొక్క స్వరానికి తలవంచి దేవుని యొక్క మాటలకు మనము లోబడి ఆయన యొక్క స్వరము వైపు మనము మన దృష్టిని కేంద్రీకృతం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి నాతో పాటు దైవ సేవకులు చాలా మంది మరి మీటింగ్లో ఉన్నారు. మరి మా సమీపంలో ఉన్న అన్నగారు ప్రభుదాస్ అన్నగారు కూడా మరి ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మేము చాలా విషయాలలో హైదరాబాద్ పట్టణంలో చాలా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాం. చాలా సంతోషకరం అన్న, చాలా వందనాలు. మరి ఈ సమయంలో నా గురించి చిన్నగా నేను తెలియజేయమని చెప్పారు కాబట్టి 2 మాటల్లో నేను తెలియజేస్తాను. ప్రియులారా, కొండాపూర్ ప్రాంతము, హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో నేను పరిచర్యలో ఉన్నాను. మాది చిన్న సంఘమే. ప్రభువు దయను బట్టి 1989లో నేను రక్షించబడ్డాను. 89 నుంచి నా శక్తి కొలది నేను ప్రభు యొక్క పరిచర్య చేస్తూనే వస్తూ ఉన్నాను. వాక్యాన్ని పంచడము కానీ, సువార్తను చేయడం కానీ, లో ఉన్న అనేక మంది సేవకులను బలపరచడం కానీ, ఈ విధంగా మరి పరిచర్యను కొనసాగించడం జరుగుతుంది. ప్రియులారా, మరి మా కొరకు, మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మరి మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరి మనవి చేస్తూ ఉన్నాం. నేను మరి కొండాపూర్ ప్రాంతంలో 2006 నుంచి ఈ పరిచర్యలను కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి రిచర్డ్ బ్రదర్ మా మధ్యలోకి వచ్చినప్పుడు రిచర్డ్ బ్రదర్ ద్వారా మరి సౌదీ అరేబియాలో ఉన్న సంఘాలతో మంచి సంబంధాలను దేవుడు ఏర్పరిచినందుకు మరి బ్రదర్కు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా రవణ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా నన్ను ప్రేమించి మరి ఒడిశాలో ఉన్న సంఘము మరి వాక్యాన్ని బోధించమని మరి చెప్పినప్పుడు నేను సంతోషించాను. వెంటనే మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో నేను బోధిస్తానని మరి చెప్పడం జరిగింది. వారి సమయం ఇచ్చినందుకు సంఘమునకు, పాస్టర్ గారికి, కరుణాకర్ పాస్టర్ గారికి, అదే రీతిగా మరి సౌదీ అరేబియాలో ఉన్న మరి కుటుంబములకు మరి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో దేవుని వాక్యాన్ని కొంత సమయం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. దయచేసి తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన దేవానికి స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయమందు ప్రభువా, మీ యొక్క దయను చూపించండి, మీ స్వరమును వినిపించండి, మీ శక్తి కలిగిన మాటలను మాకు నేర్పించండి. ఓ దయగలిగిన దేవా, మీ మాటలు విన్నప్పుడు మా బ్రతుకులు సరిచేయబడతాయి. మీ మాటలు మేము ధ్యానము చేసినప్పుడు మా కుటుంబాలు సరిచేయబడతాయి. మీ మాటలను ప్రభువా మేము నేర్చుకున్నప్పుడు మా జీవన విధానం మారిపోతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు మాట్లాడే దేవుడవు కనుక మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శిల లాంటి మా బ్రతుకులను దేవా శిల్పముల చెక్కే దేవుడు, దయచేసి కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
ఈ సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా మధ్యలో ఉండి మీరు మాట్లాడండి, దయ చూపించండి. యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దయచేసి మరి మనమందరం కూడా ప్రభు వైపు చూద్దామని మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ సమయంలో మీ మధ్యలో 112వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని రాయబడి ఉందంటే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు అని దేవుని యొక్క వాక్యము వినిపిస్తూ ఉంది. దేవుని యొక్క స్వరము వినబడుతుంది. ప్రియులారా, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు అని దేవుని యొక్క స్వరము వినబడుతూ ఉంది. ప్రియులారా, ఈ యొక్క గత 8-9 నెలల నుంచి ఇండియా మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన తెగులు చేత ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సమయం. ఈ భయంకరమైన పరిస్థితులలో కరోనా చేత ఎంతో శ్రమతో నలిగిపోతూ ఉన్నారు ప్రజలు. లోకం కావచ్చు, సంఘము కావచ్చు. అయినప్పటికీ ప్రియులారా, అనేకులు కరోనా యొక్క శ్రమకు గురి అవుతూ ఉన్నారు. నాకెందుకో ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మీ మధ్యలో ఈ యొక్క శ్రమలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా తట్టుకోవాలి అనే సందర్భాన్ని కొంత మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు అని రాయబడి ఉంది. దుర్వార్త అని ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియులారా, దుర్వార్త అంటే చెడ్డ వార్త. కరోనా అంటే ప్రతి వ్యక్తి వణికిపోతూ ఉన్నారు. కరోనా అంటే ప్రతి వ్యక్తి లోపల ప్రపంచ దేశాలు వణికిపోతూ ఉన్నాయి. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సహితము అతలాకుతలమవుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుడు మనల్ని ఆదరించడానికి, దేవుడు మనల్ని మరి బలపరచడానికి ఒక శ్రేష్టమైన మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు దుర్వార్తకు జడియడు. ఎవరండి దుర్వార్తకు జడియని వాడు? దుర్వార్త విన్నప్పుడు భయపడని వాడు ఎవరై ఉంటారు? ఈ లోకంలో మనం గమనించినట్లయితే ప్రతి మానవుడికి మరణం అంటే భయం ఉంది. ప్రతి మానవుడికి మరణం అంటే వణుకు వస్తూ ఉంది. కానీ ప్రియులారా, బైబిల్ చెప్తూ ఉంది, నీతిమంతుడు దుర్వార్తకు జడియడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతులు మాత్రమే ఏ వార్త ఈ లోకములో వచ్చినా, ఏ వార్త ఈ లోకమును వెంటాడినా, ఏ తెగులు ఈ లోకమును మరి వెంబడించిన ప్రియులారా, మరి నీతిమంతుడు మాత్రము దుర్వార్తకు జడియడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనమందరము దేవుని ఎరిగిన ప్రజలము, రక్షణ అనుభవం కలిగిన వారము, దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఉన్నతమైన పరలోక రాజ్య వారసులుగా చేయబడిన వారము. అయినప్పటికీ మరణం అంటే మనము భయపడుతూ ఉన్నాము. మరణం అంటే మనము జడుస్తూ ఉన్నాము. కానీ దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉన్న దేవుని వాక్యం ఏంటంటే, వాడు దుర్వార్తకు జడియడు అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తే మరి దుర్వార్త అన్నప్పుడు శ్రమతో కూడుకున్న వార్త, కష్టముతో కూడుకున్న వార్త, అలజడితో కూడుకున్న వార్త. కాబట్టి ప్రియులారా, ఈ కష్టములో నీ యొక్క భక్తి ఏ విధంగా కాపాడుకుంటున్నావు? ఈ కష్టములో, ఈ శ్రమలో నీ యొక్క భక్తిని ఏ విధంగా నువ్వు పెంపొందింపజేసుకుంటున్నావు? నీ భక్తిని నీవు ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నావు? ఒక్కసారి మనల్ని మనము
పరీక్ష చేసుకోవలసిన అవసరత ఈ సమయంలో ఉంది. ప్రియులారా, నేను 3 విషయాలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే, శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ఈ భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు, మరి ఈరోజు నాకు తెలిసి నోవాహు కాలములో వచ్చిన జలప్రలయములాగా ప్రపంచం మొత్తములో ఈరోజు భయంకరమైన తెగులు చేత ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. భూమి అంతా వణికిపోతూ ఉంది. ఈ యొక్క ప్రపంచమంతా భయంకరమైన కరోనా తెగులు చేత శ్రమ పడుతూ ఉంది. నోవాహు కాలములో ప్రపంచమంతా తెగులు, అంటే ప్రపంచమంతా జలప్రలయము కలిగింది. మరి ఈ రోజు మనం గమనించితే ప్రపంచవ్యాప్తంగా మరి భయంకరమైన తెగులు చేత మరణిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయములో, ఇలాంటి శ్రమ కాలములో నీ భక్తి, నా భక్తి ఏమవుతూ ఉంది? సంఘమును మనం గమనించినట్లయితే సంఘము తేలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సంఘమును మనము పరిశీలన చేసినట్లయితే, విశ్వాసులను మనము పరిశీలన చేసినట్లయితే, సంఘము యొక్క స్థితిని మనం ఇప్పుడు గమనించినట్లయితే ప్రియులారా, తేలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకొరకు అంటే ప్రియులారా, సంఘము యొక్క స్థితి మరి నీటిలో తేలియాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. 8 నెలలు అనేక ప్రాంతాలల్లో, అనేక దేశాల్లో సంఘ ఆరాధనలు బంద్ చేయడం జరిగింది. ఇండియాలో కూడా దాదాపు 2 నెలల కాలము మరి లాక్డౌన్ విధించడం జరిగింది. ఇలాంటి ఈ 2 నెలల కాలములో దేవుని యొక్క సన్నిధికి రాకపోవడం వలన ప్రియులారా, మరి సంఘము యొక్క భక్తి యొక్క స్థితిని మనము గమనించినట్లయితే మనము నీటిపైన తేలియాడే స్థితి కనబడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో సంఘము ఏ స్థితిలో ఉండాలి? నేను 3 విషయాలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే సంఘము ప్రార్థన చేయాలి. శ్రమ కలిగినప్పుడు సంఘము ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. 50వ కీర్తన 15వ వచనమును మనం గమనించినట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం ధ్యానం చేస్తే, కొంచెం జాగ్రత్తగా దాన్ని మనం ధ్యానం చేస్తే, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆపత్కాలమున దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలంట, ప్రార్థన చేయాలంట. ఆపత్కాలములో దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అంటే శ్రమ కలిగినప్పుడు సంఘము ఏమి చేయాలి? సంఘం అంటే మీరు నేనే. సంఘం అంటే ఈరోజు మనందరినీ దేవుడు సంఘమని పోల్చాడు. కాబట్టి ప్రియులారా, మీరు నేను ఏం చేయాలంటే ప్రార్థన చేసే స్థితిలో సంఘము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు సంఘం ఏమి చేయాలంటే మొరపెట్టే స్థితిలో ఉండాలి, ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవుతావు. అందుకనే ప్రియులారా, నువ్వు శ్రమ దినమున కృంగడానికి దేవుడు నిన్ను సిద్ధపరచలే. అనేకులను నువ్వు బలపరచడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ అనేకులను నువ్వు అభివృద్ధిలోనికి తీసుకురావడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను గాని మనము కృంగిపోవడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు ప్రియులారా. అందుకనే శ్రమ దినమున ఒకవేళ కృంగితే లోకము కృంగిపోతూ ఉంది, దేశాలు కృంగిపోతూ ఉన్నాయి, ప్రపంచమంతా కృంగిపోతూ ఉంది. ఈ భయంకరమైన శ్రమ నుంచి ఎలా తప్పించుకోవాలని మరి భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉంటున్న సమయంలో విశ్వాసిగా, సంఘముగా, ఒక సేవకుడిగా ఈ లోకములో మన స్థితి ఏ విధంగా ఉంది? ఒకసారి మనల్ని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, శ్రమ దినమున మనము కృంగామనుకోండి, మనము దుష్టుని ముందు చేతగాని వారిగా ఉండడానికి కనిపిస్తూ ఉన్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరించే విషయం ఏంటంటే, శ్రమ దినమున మనము కృంగకూడదు. శ్రమ దినమున మనం బలపరచాలి అనేకులను. ఇక్కడ నాతో ఉన్న కొంతమంది సేవకులను కలిసి హైదరాబాద్ పట్టణము కానీ అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ భయంకరమైన తెగులు సమయంలో కూడా అనేకులను ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. అనేకులకు మరి సహాయమును అందించిన విధంగా ఎన్నో మీటింగ్స్లలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి ప్రియులరా. కాబట్టి ప్రియులరా, మనము కృంగడానికి కాదు గాని మనము బలపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. 77వ కీర్తన 2వ వచనములో అంటాడు, నా
ఆపత్కాలమునందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అని అక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, ఆపత్కాలమునంట మనము ప్రార్థన చేసే స్థితి కావాలి. రాత్రివేళ మన చెయ్యి వెనుకకు తీయడం కాదు, ప్రభువా అని మన చేతులను పైకి చాపే స్థితిలో మనం ఉండాలి. శ్రమకాలమున ఒక విశ్వాసి ప్రార్థనా స్థితి కలిగిన వాడుగా ఉండాలి. శ్రమకాలమున ఒక సంఘము మరి ప్రభు సన్నిధిలో గడిపే విధంగా ఉండాలి. చాలాసార్లు ఈరోజు మనం గమనించినట్లయితే విశ్వాసుల యొక్క మరి సంఘముల యొక్క పరిస్థితిని మనము గమనించినట్లయితే ప్రియులారా, తేలిపోయిన పరిస్థితిలో సంఘాలు కనపడుతూ ఉన్నాయి. విశ్వాస జీవితము తేలిపోయిన పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఒకరోజు భయంకరమైన తెగుళ్ళు మరి ఐగుప్తు దేశంలో జరిగాయి. ఐగుప్తు దేశంలో ఒక తెగులు కాదు, 2 తెగుళ్ళు కాదండి, భయంకరమైన తెగుళ్ళు మరి ఐగుప్తు దేశంలో కనిపించినాయి. ప్రియులారా, మనం గమనించినట్లయితే క్షమించండి, కొంచెం నా ఫోన్ సరిగా లేక డిస్టర్బెన్స్ అవుతుంది. ఐగుప్తు దేశంలో భయంకరమైన తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు జరిగినప్పుడు మరి వారు ఏ విధంగా అనుభవించారు, ఏ విధంగా వాటిని తట్టుకున్నారు, మరి వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారు? ప్రియులారా, మనం గమనించితే ఈ తెగులు అనేది సామాన్యమైనది. కానీ ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుళ్లను మనము గమనించినట్లయితే ఏమాత్రం ఒక క్షణము కూడా తట్టుకోలేని పరిస్థితులు కలిగిన తెగుళ్ళు ఆ భయంకరమైన ఐగుప్తులో దేవుడు చూపించాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క భయంకరమైన తెగుల్లో మరి మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనమును మనం గమనించినట్లయితే ఒకసారి చదవండి, దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దినప్రార్థనలు చేసిరి. వెరీ గుడ్. విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఒక వ్యక్తికి శ్రమ కలిగినప్పుడు దీనంగా ప్రార్థన చేస్తామంట. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైన సమస్యలు వచ్చినప్పుడు వారి యొక్క ప్రార్థనా జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దీన స్థితికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషముగా చేస్తూ ఉన్నారు, సాధారణంగా చేయట్లేదు. వాళ్ళు ఒక ప్రత్యేకత కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన అనుభవాన్ని వారు మరి చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి అని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసే అలవాటు మనకు కావాలి. మనము ప్రార్థన చేసే అలవాటును మనము సంపాదించుకోవాలి. ఎప్పుడైనా నీ వ్యక్తిగత జీవితంలో దేవునితో సంబంధము కలిగి, ఎప్పుడైనా వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా? ఈరోజు సంఘాలలో అనేక మంది విశ్వాసులను గమనించినప్పుడు సంఘము మానిపోయిన స్థితిలో కనిపిస్తూ ఉంది. కొందరంట మానుచున్నట్లు కనబడుతున్నది అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి సంఘం ఏమైపోయింది అంటే, వాస్తవ స్థితిని మనం గమనించినట్లయితే సంఘము క్షీణించిన స్థితిలో ఉందండి. ఒక్క తెగులు చేత ప్రపంచానికి దేవుడు ఒక్క తెగులు చూపిస్తే సంఘము యొక్క స్థితి మరి క్షీణించిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. నిజంగా 6 లక్షల మంది కాలు బలమంట ఇశ్రాయేలు దేశమున ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశమునకు ప్రయాణమైనప్పుడు 6 లక్షలని చెప్పబడింది, కానీ 60 లక్షలని మనము నేర్చుకుంటున్నాం. ఈ 60 లక్షల ప్రజలను మనం గమనించితే మరి ఇశ్రాయేల్ దేశంలో అడుగుపెట్టింది మనం గమనిస్తే ఇద్దరేనంటానండి. అంటే ఈ లెక్క ప్రకారంగా మనం చూస్తే మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడున్న సంఘాలు నాకు తెలిసి కష్టమైన స్థితిలో ఉంది. మామూలు తెగులకే అతలాకుతలమైతే సంఘము మరి రేపటి పరిస్థితులు భవిష్యత్తులో జరిగే ఆ పరిస్థితులను సంఘం ఎలా తట్టుకుంటదండి? ప్రియులారా, సంఘం అంటే నేను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, మీరు నేనే సంఘము. కాబట్టి మనము దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క స్థితిని మనము సంపాదించుకోవాలంటే, ఆయన మన కొరకు ఏర్పరిచిన ఆ గొప్ప రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రభువుతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థనా జీవితానికి దూరంగా ఉంటాడో ఎండిపోయిన స్థితిగా కనిపిస్తూ ఉంటాడు.
ఒక భక్తుడు అన్నాడు, దేవునితో వ్యక్తిగతంగా నీ జీవితము లేకపోతే, వ్యక్తిగత ప్రార్థన నీ అనుభవం గనుక దేవునితో నువ్వు లేకపోతే నువ్వు ఎండిపోయిన వాడిగా కనపడతావని ఒక భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, శ్రమ కలిగినప్పుడు మనము విశేషముగా ప్రార్థించే అలవాటు కావాలి. మనము దీనంగా దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం మనకు రావాలి. అందులోనే 17వ వచనమును మనం గమనించితే, 26వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనమును మనం గమనించితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలోనున్నాము అని అంటూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. నేను కొంచెం మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను. నా ఉద్యోగ రీత్యా నేను కొంతకాలము మరి హాస్పిటల్ ఫీల్డ్ లో నేను పనిచేశాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించితే గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము అని అంటూ ఉన్నారు. గర్భవతి వేదన అనేది మనకు తెలియదండి, స్త్రీలకు తెలుసు. ఆ వేదన ఏ విధంగా ఉంటది, ఆ శ్రమ ఏ విధంగా ఉంటది, ఆ కష్టము ఏ విధంగా ఉంటది అనేది వారికి అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ భయంకరమైన అలాంటి శ్రమ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అలాంటి శ్రమతో ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నారంట. కాబట్టి విశ్వాసి యొక్క జీవితములో శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసే అలవాటు విశ్వాసి జీవితములో కలగాలి. హోషేయ రాస్తూ ఉన్నాడు 5వ అధ్యాయం 15వ వచనములో, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగిన స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను శీఘ్రముగా వెదుకుదురు అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, మనము గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో శీఘ్రముగా వెదుకుదురు అని అక్కడ రాయబడి ఉంది. అంటే చూడండి, దేవుని సన్నిధిని మరి నిర్లక్ష్యము కలిగి జీవించేవారు చాలా మంది కనబడుతూ ఉన్నారు. దేవుని సన్నిధి అంటే సమయానికి ఆరాధనలో పాల్గొనడానికి లేదండి. వాక్యం ఎప్పుడు బోధిస్తారో అదే సమయంలోనికి వచ్చి సంఘాలకు వచ్చి మరి ప్రార్థనలో పాల్గొంటున్న విశ్వాసులను మనము చూస్తూ ఉన్నాం. కొందరైతే బల్లా ఇచ్చే సమయంలోనే అందుతారు. చివరి ప్రార్థనలో కొంతమంది అందేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఇది దురాదృష్టకరమైన విషయముగా మనం భావించాలి. బహుశీఘ్రముగా వెదుకుదురు అని అక్కడ రాయబడి ఉంది. అంటే శ్రమ కలిగిన సమయములో ప్రభుతో నీ యొక్క సంబంధము మరి సమీపముగా ఉండాలి, గాని దూరముగా ఉండడానికి వీల్లేదని దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉంది. ప్రియులారా, 120వ కీర్తన 1వ వచనమును మనం గమనించినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అని అంటాడు. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన శ్రమలోనంట దేవునికి మొరపెట్టాడంట. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మొరపెట్టే అనుభవం ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసే అనుభవము మన జీవితంలో ఉండాలి. ఇంకా అక్కడ మనము కీర్తనకారుడు చాలా కొన్ని మాటలను మనము చూసినట్లయితే చాలా కఠినముగా కొన్ని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, 27వ కీర్తన 3వ వచనమును గమనించినట్లయితే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును అని అక్కడ మరి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను అని అన్నాడు. ఈ మధ్య కాలంలో మరి ఒక సెల్ ఫోన్ ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కాలర్ టోన్ వినబడుతుంది, కరోనాతో యుద్ధము అని. కరోనాతో యుద్ధం అని దేశవ్యాప్తంగా మాకు ఇక్కడ ఈ మాట వినిపిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మరి ఈ యొక్క భయంకరమైన శ్రమలో మరి ఏంటి యుద్ధం ఏంటిది? నీవు నేను మరి ప్రార్థన అనే యుద్ధముతో తెగులను ఎదుర్కొనే విధంగా ఉండడానికి మనం సిద్ధపడాలి. ప్రియులారా, మరి దేవుని సన్నిధిలో దావీదును మనం గమనించినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు పారిపోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రియులారా, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని మనకు తెలుసు. అంటే దేవునికి దావీదు యొక్క జీవన విధానం ఎలా కనిపిస్తూ ఉందంటే సమీపముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క జీవన విధానము దేవునితో సమీపముగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు శ్రమ కలిగితే భక్తి దూరమైపోయింది. శ్రమ కలిగితే మన భక్తి కనిపించకుండా వెళ్ళిపోయింది. మన యొక్క భక్తి మరి
దేవుని యొక్క సన్నిధిలో మరి మరి కనబడకుండా దూరముగా కనిపించిన పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, కరోనా దెబ్బకు క్రైస్తవ్యములో ఉన్న పొట్టు తేలిపోయిందండి. కరోనా యొక్క దెబ్బకు క్రైస్తవ్యములో కొంత పొట్టు ఉంది కదా, ఆ పొట్టు అనేది ఇప్పుడు ఈ సమయంలో ఏమైందంటే తేలిపోయింది. వాస్తవంగా గింజలు మనకు నీటిలో మునుగుతాయి, పొట్టే తేలుతుంది కదా. అలా ఈ రోజు మనము గమనించినట్లయితే ప్రియులరా, ఈ యొక్క తెగులు చేత క్రైస్తవ జీవితం అనేది తేలిపోయిన పరిస్థితిలో మనకు కనబడుతుంది. ఇలాంటి తెగుళ్ళు వస్తాయని మనకు తెలుసు. మనం అనేక సార్లు ధ్యానం చేశాం, మనం అనేక సార్లు దేవుని వాక్యాన్ని విన్నాం, అనేక సార్లు దేవుని వాక్యాన్ని చదివినాం. అయినప్పటికీ కూడా ప్రియులారా, క్రైస్తవ జీవన విధానం అనేది ఈ ఒక్క తెగులు చేత తేలిపోయిన పరిస్థితిలో మనకు కనబడుతూ ఉంది. లూకాసు వార్త 21:11 చెప్పలేదా మనకు? ప్రభు ముందుగానే చెప్పాడు కదా, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కలుగును, తెగులు కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాదమును గొప్ప సూచనలు పుట్టును అని దేవుని యొక్క వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే స్థితిని కోల్పోతూ ఉన్నాము. ప్రార్థన చేయాలంట. దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని నేను మీ మధ్యలో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, శ్రమ కలిగినప్పుడు రెండవదిగా మనం ఏమి చేయాలి అంటే సంతోషించాలని బైబిల్ బోధిస్తూ ఉంది. శ్రమ కలిగినప్పుడు మనము సంతోషించాలంట. ఏ విధంగా సంతోషించాలండి? ఒకసారి ఒక వాక్యాన్ని చదువుదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని 5:41 ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అన్న మ్యూట్ లో ఉన్నారు. ఒక్క నిమిషం. పాస్ట్ గారు జాయిన్ అయ్యే వరకు ఒక కీర్తన పాడుకుందామమ్మా. ఆశ ఒక పాట పాడమ్మా. ఆశ ఉన్నారమ్మా? రైట్ అమ్మా, ఒక కోరస్ పాడమ్మా.
నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువాలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నడువాలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. పాస్ట్ గారు జాయిన్ అయినట్టున్నారమ్మా వాక్యంలో. మళ్ళీ లాగౌట్ అయినట్టున్నారు పాస్ట్ గారు. ఉండాలని ఆశ్రయా చిన్న ఆశ్రయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశ్రయా చిన్న ఆశ్రయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశ్రయా చిన్న ఆశ్రయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. ఇంకెవరైనా పాటలు పాడడానికి ఇష్టపడుతున్నారేమో పాడమనండి. పాస్టర్ ఇంకా రాలా. ఓకే.
ఇంకెవరు? ఆశ ఇంకా వేరే పాట ఒక పాట అంతే కదా, ఇంకా ఉన్నారు ఇంకా చాలా ఉన్నారా? మంది. ఇంకా ఎవరైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఆశపడిన వారు అన్మ్యూట్ చేసుకొని పాట పాడొచ్చండి. సమయాన్ని పోనివ్వక పాట పాడండి అమ్మా. వినీలా సిస్టర్ ఉన్నారు, పాట పాడు. ఓకే, వెనిలా సిస్టర్ గారు మనకి పాటలు పాడి వినిపిస్తారండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. కాచి కాపాడినావు, మమ్ము దీవించినావు. కాచి కాపాడినావు, మమ్ము దీవించినావు. గడచిన కాలమంతా మమ్ము రక్షించినావు. గడచిన కాలమంతా మమ్ము రక్షించినావు. కాచి కాపాడినావు, మమ్ము దీవించినావు. ఇశ్రాయేలీల జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు. ఇశ్రాయేలీల జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు. 40 ఏళ్ల ప్రయాణములో కొరత లేక నడిపించినావు. 40 ఏళ్ల ప్రయాణములో కొరత లేక నడిపించినావు. నీవే మా తోడుగా నిలువగా. నీవే మా తోడుగా అండగా నిలువగా. గడచిన కాలమంతా మమ్ము రక్షించినావు. గడచిన కాలమంతా మమ్ము రక్షించినావు. కాచి కాపాడినావు, మమ్ము దీవించినావు. గడచిన కాలమంతా మమ్ము రక్షించినావు. అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు. అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు. ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి శార కోరిక తీర్చినావు. నీవే మా తోడుగా అండగా నిలువగా. నీవే మా తోడుగా అండగా నిలువగా. గడచిన కాలమంతా మమ్ము రక్షించినావు. గడచిన కాలమంతా మమ్ము కాపాడినావు. కాచి కాపాడినావు,
మమ్ము దీవించినావు గడచిన కాలమంతా మమ్ము రక్షించినావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అయ్యగారు జాయిన్ అయినట్టున్నారు. సమయాన్ని అయ్యగారికి మళ్ళీ తిరిగి అప్ చెప్తున్నామండి. జెరమయ్య గారు. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. దీపిక గారు ఉంటే ఒక చిన్న కోరస్ పాట వినిపిస్తారు. పాస్ట్ గారు జాయిన్ అవ్వగానే వెంటనే మీరు సమయాన్ని పాస్ట్ గారికి ఇవ్వండి అమ్మా. ఓకే అండి. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవివు, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో అని జాయిన్ అయ్యారా? ఎవరు జాయిన్ అయ్యారు? లేదమ్మా గో హెడ్. కుంటి కుంటి నడిచేదవివు యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచేదవివు, మనం తీర్మానించేద మీ పూడి, మన నోట వంచన లేకుండా, మనం తీర్మానించేద మీ పూడి, మన నోట వంచన లేకుండా, మరుగైన పాపములన్నింటిని హృదయము నుండి తొలగించేదం. సమయాన్ని అయ్యగారికి అప్ చెప్తామమ్మా. ఓకే ఓకే ఓకే. క్షమించండి, ఇక్కడ కరెంట్ పోవడం వల్ల నెట్వర్క్ మొత్తం వెళ్ళి అంటే పోవడం జరిగింది. నాకు చాలా డిస్టర్బెన్స్ అయింది, దయచేసి క్షమించండి. అయ్యా మీరు మీ యొక్క పిక్చర్ టిల్టెడ్ గా వస్తుంది. ఇప్పుడు క్లియర్ ఉంది బ్రదర్, క్లియర్ గానే ఉంది, కానీ పిక్చర్ అడ్డంగా పెట్టుకున్నాను. అడ్డంగా పెట్టుకున్నాను ఫోన్. రైట్. ఇప్పుడు ఓకేనా బ్రదర్? రైట్ ఇట్స్ ఓకే అయ్యా. దయచేసి అందరూ క్షమించండి, ఎందుకో కొంచెము దుష్టుడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అనిపిస్తుంది. శ్రమ కలిగినప్పుడు సంతోషించాలి అనే సందర్భంలో ఉన్నాం మనము. ప్రియులారా, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40-41 వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు చదివినప్పుడు, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి అని రాయబడి ఉంది. అక్కడ 40వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే అక్కడ మనము చూడండి ప్రియులారా, వారిని పిలిపించారంట, అపోస్తలులను పిలిపించారంట, చాలా కొట్టారు, యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించారు. అయినప్పటికీ అపోస్తలులు చేసిన ఒక పరిస్థితిని మనం అక్కడ చూసినట్లయితే 41వ వచనం, ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ప్రియులారా చూడండి, ఆ నామము నిమిత్తము వారు సంతోషించుచు ఆ మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారంట. అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున,
కష్టములో ఉన్నారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, అవమానపరచబడ్డారు, భయంకరమైన అందరూ కలిసి వారిని ఇబ్బంది పెట్టిన సమయంలో కూడా వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే సంతోషిస్తూ ఉన్నారండి. శ్రమలో సంతోషించే అనుభవం క్రైస్తవుడికి కావాలి. శ్రమలో సంతోషించే అనుభవము ప్రతి విశ్వాసికి కావాలి. శ్రమలో ప్రార్థన చేసే అనుభవం కావాలి, శ్రమలో సంతోషించే అనుభవము కావాలి. 42వ వచనం దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. 42వ వచనం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇది అక్కడ శ్రమ జరుగుతూ ఉంది, అక్కడ కష్టము జరుగుతూ ఉంది, అక్కడ వారిని కొడుతూ ఉన్నారు, అక్కడ వారిని తిడుతూ ఉన్నారు, అక్కడ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ అపోస్తలులు చేసే విధానం ఏంటంటే సంతోషిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. మానడము లేదు, ఇంటింటకు వెళుతూ ఉన్నారు. కరోనా పరిస్థితి వలన సంఘాలు మానిపోయాయి. 2 నెలలు సంఘాలను గవర్నమెంట్ లాక్డౌన్ విధిస్తే ఇక వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి నిజంగా. అంతకుముందు ఏంటంటే నెలకొకసారి వచ్చేవారు. ఇప్పుడు 2 నెలలు కంటిన్యూగా సంఘాలు మూతవేయబడేసరికి విశ్వాస జీవితములో మొత్తమే తొలగిపోయి లోకములోనికి వెళ్ళిపోయిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, శ్రమ కలిగితే ప్రార్థన చేసే అనుభవం ఉండాలి, శ్రమ కలిగితే సంతోషించే అనుభవం ఉండాలి. కరోనా రాకముందేమో వారానికి 2-3 మీటింగులు జరిగేది. కరోనా వచ్చిన తర్వాత రోజు మీటింగే జరుగుతూ ఉంది. కరోనా రాకముందు వారంలో 2-3 మీటింగ్స్ అటెండ్ చేసేది, కానీ కరోనా వచ్చిన తర్వాత రోజు మీటింగే జరుగుతూ ఉంది. విశ్వాస జీవితం అనేది ప్రియులారా, శ్రమ కాలమున ప్రార్థించే అనుభవంలోనికి విశ్వాసి ఎదగాలి. శ్రమ కాలమున సంతోషించే అనుభవంలోనికి విశ్వాసి జీవన విధానము ముందుకు వెళ్ళాలి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనములో ఒక చక్కని మాట రాయబడి ఉంది. నేను చదువుతాను, వినండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలను తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. పౌలు శీలలు జైల్లో ఉన్నారు. పౌలు శీలలు కఠినమైన ప్రాంతంలో ఉన్నారు. పౌలు శీలల యొక్క పరిస్థితి గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ప్రియులారా, పౌలు శీలలు శ్రమలో ఉన్నారు. వారి చేతులకు కాళ్లకు మరి కట్లు వేయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు శీలలు చేసే విధానం ఏంటంటే సంతోషిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఎప్పుడు పాటలు పాడతారండి? కరోనా వస్తే దుఃఖపడుతూ ఉన్నాం, కరోనా వస్తే ఏడుస్తూ ఉన్నాం, పాటలు బంద్ అయినాయి, పాటలు రావడం లేదు, మనకు ప్రభువును ఆరాధించడం లేదు, ప్రభువును స్తుతించడం లేదు. ప్రియులారా, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుంటే చిన్న తెగులు వలన ప్రభువును స్తుతించే జీవితము ప్రభువుకు దూరమైనాము. ప్రభువుకు దూరముగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతో భయంకరమైన కఠినమైన జైల్లో పౌలును శీలను వేసినప్పటికీ కూడా ఆ శ్రమలో వారు సంతోషిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శ్రమలో వారు పాటలు పాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. పాటలు ఎప్పుడు వస్తాయండి? ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా పాటలు పాడుతాడంటే ఆయన జీవితంలో ఏదో ఒక గొప్ప ఆనందము, ఒక గొప్ప సంతోషము, ఏదైనా ఒక గొప్ప బహుమానమైన పొందిన సమయంలో ఒక ఆరాధించే విధానము, పాటలు పాడే విధానము, గంతులు వేసే విధానము మనిషి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, శ్రమలో సంతోషించేవారు చాలా తక్కువ మంది. పౌలు శీలలు మాత్రము శ్రమలో సంతోషించిన వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అపోస్తలులను మనం గమనించినట్లయితే శ్రమలో సంతోషించిన వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, శ్రమలో ప్రార్థించే వారిగా ఉండాలి, శ్రమలో సంతోషించే వారిగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములు అంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక
మొదటి అధ్యాయము 2వ వచనములో అంటూ ఉన్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని అక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, నానా విధములైన శోధన అంట. నిజముగా మనము గమనించితే ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన ఆ భయంకరమైన తెగుళ్ళు మన మీదికి రాలేదు, కానీ ఆ నానా విధములైన అనేక రకాలైన తెగుళ్ళు వారిని పీడించాయి తప్ప మనకు అంత భయంకరమైన తెగుళ్ళు మనము చూడలేదు. అంతకంటే ఎక్కువ తెగుళ్ళు చూడడానికి ఇంకా ముందున్న కాలం ఉంది. మరి ప్రియులారా, అలాంటి నానా విధములైన శోధనలు మనకు కలిగినప్పుడు అది మహానందమని మనము ఎంచుకోవాలంట. అది ఎంతో మన జీవితంలో సంతోషం అని మనము ఎంచుకోవాలంట. హైదరాబాద్ పట్టణము ప్రశాంతంగా సువార్తను ప్రకటించే పట్టణము. హైదరాబాద్ ప్రాంతము, హైదరాబాద్ చుట్టూన్న ప్రాంతాలు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు సువార్తను ప్రకటించడానికి ఎంతో స్వేచ్ఛ కలిగిన ప్రాంతాలు. ప్రియులారా, ఇప్పుడు పూరిలో ఒరిస్సా ప్రాంతాలను మనము చూసినట్లయితే కఠినమైన ప్రాంతాలు. ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు కొన్నిసార్లు నేను వెళుతూ ఉంటాను, మహారాష్ట్ర ప్రాంతాలకు కొన్నిసార్లు వెళుతూ ఉంటాము. అక్కడ మరి ప్రజలను మనం గమనించినట్లయితే కఠినమైన మనస్సాక్షి కలిగిన ప్రజలు కనిపిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతములో మరి సంఘాలను ఏర్పరచుకొని అనేక మంది సేవకులు ప్రయాసముతో, శ్రమతో, కష్టముతో దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ రోజు మరి పూరిలో ఉన్న ఆ సంఘాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతో భయంకరమైన మరి కఠినమైన ప్రాంతాలలో పరిచర్య కొనసాగిస్తూ ఉన్న ఆ సంఘానికి ప్రత్యేకమైన మరి అభినందన నేను తెలియజేస్తూ ఉన్నాను. శ్రమలో ఉండి ప్రభువులో సంతోషించే వారిగా ఉండాలి. శ్రమలో ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. నేను 3 విషయాలను మీ ముందు ఉంచుతానన్నాను. 2 విషయాలను నేను మీకు తెలియజేశాను. శ్రమలో ప్రార్థించే అనుభవం కావాలి, శ్రమలో మరి సంతోషించే అనుభవము కావాలి. మరి 3వదిగా మనము గమనించినట్లయితే 119వ కీర్తన 67వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని అక్కడ దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, శ్రమ అనేది 3వదిగా మనము గమనించితే సరి అయిన మార్గమును మనకు సూచిస్తుంది. శ్రమ అనేది సరి అయిన మార్గమును, మనము సరి అయిన త్రోవలో నడవడానికి శ్రమ మనకు మంచి మార్గాన్ని చూపిస్తూ ఉందంట. అందుకనే ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. నా త్రోవ తప్పిపోయింది శ్రమ కలగక ముందు, కానీ శ్రమ ఎప్పుడైతే నా జీవితంలో కలిగిందో నేను సరి అయిన త్రోవలో నడవడానికి నాకు అవకాశం వచ్చింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించితే శ్రమ అనేది మనకు ఒక సరి అయిన మార్గాన్ని ఎన్నుకునే విధంగా, ఒక సరి అయిన త్రోవను ఎన్నుకునే విధంగా చేస్తూ ఉంది మన జీవితం. కానీ ఈరోజు మరి పరిస్థితులను మనం గమనించితే ఈ శ్రమలో మరి సంఘము కొట్టుకొని పోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సంఘము తేలిపోయిన స్థితిలో మనకు కనబడుతూ ఉంది. సంఘము ఇంకా శ్రమలో ప్రభువుతో ఎక్కువ సంబంధము కలిగి, ప్రభువుతో ఎక్కువ అనుబంధము కలిగి జీవించే విధానము తప్పిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ కీర్తనకారుడు తెలియజేసేది ఏంటంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, కానీ శ్రమ కలిగిన తర్వాత నేను నా త్రోవ సరి చేయబడింది. అంటే సరి అయిన మార్గమును మనకు సూచిస్తూ ఉంది శ్రమ. అందుకనే శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అని రాయబడి ఉంది. 71వ వచనమును మనం అదే కీర్తనలో 71వ వచనమును మనం గమనించినట్లయితే, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, శ్రమ కలిగి ఉండడము మనకు క్షేమమా, శ్రమ లేకపోవడము మనకు క్షేమమా? శ్రమ కలిగి ఉంటే నువ్వు భక్తి చేస్తావు, శ్రమ లేకుంటే నువ్వు భక్తి విడుస్తావు. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనదంట. ఏంటండి? ఎప్పుడు నేను చిన్నప్పుడు విన్నాను, భక్తునికి భగవంతుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని చిన్నప్పుడు నేను విన్నా. ఆ అగరబత్తులు తీసుకొచ్చి కాలుస్తూ ఉండేవాళ్ళం. అంటే ఏంటండి దాని యొక్క ఉద్దేశమును చక్కగా పోల్చాడు అక్కడ. శ్రమ నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు నువ్వు భక్తిని విడవడం కాదండి,
నీ శ్రమలో ప్రభువును అంటిపెట్టుకొని జీవించే విధానం కావాలి. నీ మార్గము సరిచేసే విధంగా ఉండాలి. నీ మార్గము సరి అయిన త్రోవలో నడిచే విధంగా ఉండాలి. శ్రమ కలిగినప్పుడు నీ భక్తి ఇంకా కొంచెం అధికము కావాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉంది. నేను శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచాను, శ్రమ కలిగిన తర్వాత నా త్రోవ సరి చేయబడింది. ఇంకా మనము శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అంటే మనకు క్షేమము ఏంటంటే శ్రమ కలిగి ఉండడము మనకు క్షేమము. మనము శ్రమలో ఉంటే మనకు క్షేమము. ప్రియులారా, ఆ భయంకరమైన ప్రకటన దినాలను మనము జ్ఞాపకం చేసుకుంటే మనము తట్టుకోలేము. ఆ భయంకరమైన రోజులు రాకముందే శ్రమలో సాధన చేయాలి. శ్రమల్లో మనము సాధన చేయాలి. మన జీవన విధానాన్ని మనము సాధన చేయాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో అంటాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. ఒకటో అధ్యాయము 33వ వచనము. సామెతల నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గనుక మనము నేర్చుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని గనుక మనము ధ్యానము చేస్తే, దేవుని వాక్యాన్ని గనుక మనము వింటే సురక్షితమంట. ఈ భూమిపైన ఎలాంటి తెగుళ్ళు రాని, ఎలాంటి భయంకరమైన సమస్యలు ఎదురు కానివ్వండి, దేవుని వాక్యము మన దగ్గర ఉంటే, దేవుని వాక్యము మనలో ఉంటే, దేవుని వాక్యముతో సంబంధము కలిగి ఉంటే, దేవునితో సంబంధము కలిగి ఉంటే సురక్షితమంట. ఎన్ని తెగుళ్ళు రాని ఈ భూమిపైన, ఎన్ని సంభవించని, సురక్షితంగా ఉండాలంటే ఆయన యొక్క ఉపదేశమును అంగీకరించే వారిగా మనం ఉండాలంట. వాడు కీడున్న భయము లేక ఉంటాడంట. కీడు వస్తాదన్న భయమే ఉండదండి. ఏమో దేవుని కృప వల్ల దాదాపు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో దాదాపు 300 మంది సేవకులు మరణించినట్టుగా కనబడుతూ ఉంది. 300 మంది సేవకులు మరణించారు. అందులో చాలా మంది నా స్నేహితులు ఉన్నారు. నేను సౌదీ అరేబియాలో అజీజియా తెలుగు సంఘములో వాక్యాన్ని బోధించే రోజు ఉదయకాలమే నా మిత్రుడు ఒకరు చనిపోయాడు, సేవకుడు. నేను చాలా వేదనతో వాక్యం చెప్పాను. ఆ రోజు నా హృదయంలో కొంచెం భారంగా ఉండే. ప్రియులారా, ఎంతో మంది సేవకులు, ఎంతో మంది విశ్వాసులు నా సంఘములో మరి అంటే ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు రెగ్యులర్ గా వచ్చిన ఒక కుటుంబం కూడా మరి ఈ కరోనా సమయంలోనే మరణించడం జరిగింది. భర్త చనిపోయిన 4 దినములకే భార్య చనిపోయింది. అలాంటి భయంకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఎంతో మందిని కోల్పోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆయన ఉపదేశమును అంగీకరిస్తే మనము సురక్షితముగా ఉంటామంట. ఆయన యొక్క వాక్యమును మనము ధ్యానము చేస్తే, ఆయన వాక్యమును నేర్చుకుంటే, ఆయన వాక్యమును మనము చదివితే, ఆయన వాక్యమును వింటే, ప్రతి దినము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాం, ప్రతి దినము దేవునితో సంబంధము కలిగి ఉంటూ ఉన్నాం. ప్రియులారా, అలాంటి సంబంధము కలిగి ఉంటే నీవు నేను సురక్షితముగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నేను భయము లేక నెమ్మదిగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 91వ కీర్తన 3వ వచనాన్ని మనము గమనించితే, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని అక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నాశనము చేసే తెగులు అది మన దగ్గరకు రాదని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. వేటకాని యొక్క ఉరిలో నుండి ఆయన నన్ను నిన్ను విడిపిస్తాడంట. ఆ భయంకరమైన నాశనకరమైన తెగులు మన సమీపమునకు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 6వ వచనాన్ని, అదే 91వ కీర్తన 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, చీకటిలో సంచరించు తెగులు,
మధ్యాహ్నమందు పాడు చేసే రోగాలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనల్ని ముట్టకుండా ఉండాలంటే దేవుని యొక్క ఉన్నతమైన స్వరమును వినడానికి సిద్ధముగా ఉండాలి. దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ప్రియులరా, ఏ తెగులు నీ గుడారమును సమీపింపదు అని 10వ వచనములో చెప్తూ ఉన్నాడు. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని అక్కడ తెలియజేయబడుతూ ఉంది. ఇంకా మనం అదే కీర్తనలో 7వ వచనమును మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి ప్రియులారా. 7వ వచనం, 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అని అన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. అమెరికా, ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అలాంటి భయంకరమైన ఆ దేశాల్లో మనం గమనించినట్లయితే, చూసినట్లయితే కొంతకాలం క్రితము కొన్ని వేల మంది ఒకే రోజు మరణించిన వారిగా చూస్తూ ఉన్నాం. భయంకరమైన తెగులు చేత మరి కొన్ని వేల మంది ఒకే రోజు మరణించినట్టుగా మనము చూశాం ప్రియులారా. నీ పక్కన 1000 మంది పడినను అని అన్నాడు. దేవుని వాగ్దానము నిరర్థకము కాదండి. దేవుని వాగ్దానం, దేవుడు ఒక్కసారి మాట సెలవిస్తే అది మన జీవితములో సురక్షితము. దేవుడు ఒక్కసారి మాట సెలవిస్తే అది మన జీవితంలో సురక్షితము. నీ పక్కన 1000 మంది కూలినను అని అంటున్నాడు. వేల మంది ఒకే రోజు హాస్పిటల్లో చనిపోయిన పరిస్థితులను మనం చూశాం. నీ పక్కన, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అని అంటూ ఉన్నాడు. ఏ తెగులు నీ యొద్దకు రాదు, ఏ అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను మరి మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినప్పటికీ పవర్ పోవడం వల్ల, అయినప్పటికీ దేవుడు ఆయన కృప ద్వారా మీ మధ్యలో మాట్లాడడానికి, మీ మధ్యలో ఆయన మాటను మరి తెలియజేయడానికి, ఆయన చేసిన కృపను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి మరి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దయచేసి మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన జీవన విధానం ఎలా ఉంది, మన సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి. సంఘముతో సహవాసము కలిగి ఉన్నావా? సేవతో సహవాసము కలిగి ఉన్నావా? విశ్వాసులతో సహవాసము కలిగి ఉన్నావా? నీ యొక్క మంచి స్నేహితులతో నువ్వు సహవాసము కలిగి ఉన్నావా? లేదంటే లోకముతో సహవాసము కలిగి ఉన్నావా? ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం ప్రియులారా. ఈ సమయంలో శ్రమ కలిగినప్పుడు 3 విధాలుగా మన జీవన విధానము కలిగి ఉండాలని మనము నేర్చుకున్నాం. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసే అలవాటు మనకు ఉందా? శ్రమ కలిగినప్పుడు సంతోషించే అనుభవం నీలో ఉందా? శ్రమ కలిగినప్పుడు నీ యొక్క మార్గము తప్పిపోయే విధంగా ఉందా? సరి అయిన త్రోవలో నడిచే విధంగా ఉన్నావా? ప్రియులారా, ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాము. దేవుడు ఈ మాటలను మన మధ్యలో దీవించులాగున, దేవుడు ఈ మాటలను మన హృదయములో భద్రపరచులాగున, దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయి మరలా లోకములోనికి వెళ్ళిపోకుండా, విశ్వాస జీవితము మందిరము యొక్క గుమ్మము దాటగానే, విశ్వాస జీవితము మందిరమును గుమ్మము దాటి రోడ్డు మీదకి వెళ్ళగానే లోకములోనికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. ఆయన చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుందాం. ఎంతో మంది మరణించినప్పటికీ, ఎంతో మంది లోకమును విడిచినప్పటికీ, నిన్ను నన్ను దేవుడు ప్రేమించి కనికరించి దయ చూపించి ఆయన ఉన్నతమైన ప్రేమ, కృప, కనికరము ద్వారా బ్రతికించిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థనా జీవితాన్ని కలిగి బ్రతుకుదాం. శ్రమ కలిగినప్పుడు సంతోషించే అనుభవాన్ని నేర్చుకుందాం. శ్రమ కలిగినప్పుడు సరి అయిన త్రోవను నడిచే విధంగా ఉందాం. ఇలాంటి అనుభవంలోనికి మరి మనందరినీ దేవుడు నడిపించులాగున ప్రార్థన చేసుకుందాము. ప్రియులారా, తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క మరి కూడికను మనం ముగించుకుందాం. దయచేసి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను. కాబట్టి కొన్ని నిమిషములు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు మీ పాదముల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, శ్రమ కలిగినప్పుడు మేము ప్రార్థన చేసే అలవాటు మా జీవితంలో కలుగజేయండి. దేవా,
రాత్రంతా మా చేతులు పైకి చాపే విధంగా, మీతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండే విధంగా దేవా మీరు మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో లోకమునకు కలిగిన ఈ శ్రమలో మేము తేలిపోకుండా ప్రభువా, దయచేసి మేము కొట్టుకొని పోకుండా ప్రభువా, మీ సన్నిధిలో స్థిరము కలిగి బ్రతకడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదే రీతిగా ప్రభువా, శ్రమ కలిగినప్పుడు మేము సంతోషించే అనుభవాన్ని మాకు కలుగజేయండి. అపోస్తలులు సంతోషించారు ప్రభువా. పౌలు శీలలు ఆ భయంకరమైన చెరసాలలో ఉన్నప్పటికీ ప్రభువా పాటలు పాడినారు, సంతోషించినారు, ఆనందించినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభువా, మరి శ్రమ కలిగినప్పుడు మా యొక్క భక్తి జీవితము సరి అయిన త్రోవలో నడవడానికి తండ్రి, సరి అయిన త్రోవలో మేము జీవించడానికి, శ్రమ మా యొక్క భక్తి జీవితాన్ని, మా నడకను సరిచేసే విధంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో మరి దయచేసి ఆ సంఘమును మీరు ప్రేమించండి. ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ ప్రాంత ప్రజలకు దీవెనకరంగా, ఆ ప్రాంత ప్రజలకు రక్షణకరంగా, ఆ ప్రాంతంలో ఉన్న అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ సంఘమును మీరు ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సంఘములో పరిచర్య చేస్తున్న సేవకులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ ప్రాంతానికి వెలుగుగా, ఉప్పుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మేమందరము శ్రమలో నీతో బలము కలిగి ఉండడానికి, నీతో సహవాసము కలిగి ఉండడానికి దేవా మీరు సహాయము చేయమని మమ్మల్ని అందరినీ దయగలిగిన చేతులకు అప్పగిస్తూ మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యగారు బెండెక్షన్ ఇచ్చాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తికి, ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. 2 నిమిషాలు ప్రకటన ఉండే అండి, తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు. ఒక 2 నిమిషాలు. మరి ఈరోజు చక్కని వర్తమానం అందించిన జర్మయ్య గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను సంఘం తరఫున. మరి పాస్ట్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కొద్ది నీరసంగా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకి అనారోగ్యంగా ఉంది, కానీ మరి సంఘ పరిచర్యలో కొద్దిగా బయటకు వెళ్ళాల్సి వచ్చి నీరసంగా ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఆయన క్షమించాలని మరి కోరి ఉన్నారు. సో పాస్ట్ గారు మరి అర్థం చేసుకొని దాసుడిని మన్నిస్తారని అనుకుంటున్నాను. లేదు లేదు సార్, పర్లేదు. ఓకే అయ్యా, మరి కొన్ని ప్రార్థన విన్నపాలు ఉన్నాయండి. మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మరి మనకు తెలిసిన విధంగా పాస్టర్ లాజరస్ గారి కుమారుని మరి నిన్న దినాన మరి ప్రభు నందు నిద్రించారు. మరి ఆ యొక్క కుటుంబం ఓదార్పు నిమిత్తం మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. మరి మన సంఘ కాపరిని కూడా జ్ఞాపం చేసుకుందామండి. మరి మరి కొర్లయ్య గారి ఫ్యామిలీని కూడా జ్ఞాపం చేసుకుందాం. మరి ఈరోజు వారు ప్రభు నందు నిద్రించారు. మరి ఆ యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఓదార్చులాగా మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. మరి బాబూజీ గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుందాం, బాబూజీని కూడా. ఎందుకంటే మరి ఒక 3-4 నెలల నుంచి మరి ఆయన వేటకు వెళ్ళట్లేదు. మరి పోషణార్థం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క కుటుంబం నిమిత్తం కూడా జ్ఞాపం చేసుకుందాం. మరి పద్మజ గారి కుమార్తె మరి సెలీనా గారి రిజల్ట్స్ కోసం మరి ప్రార్థన చేద్దాం. మరి చక్కని విజయాన్ని దయచేస్తే మరి ఆ బిడ్డ వారి తల్లి గారు సాక్ష్యం చెప్తారని చెప్తున్నారు. సో ఆ యొక్క బిడ్డ విజయాన్ని బట్టి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. మరి జయశాంత్ కూడా జ్ఞాపం చేసుకుందాం. మరి కేటీ మేరీ గారి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు మరి ఆర్మీలో ఉంటుండగా ఆయన యొక్క ట్రైనింగ్ మరి విజయవంతంగా పూర్తి చేసుకొని దేవుని మహిమార్థమైన సాక్షిగా ఉండేలాగా మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. మరి పాస్టర్ గారి యొక్క తల్లి గారు మరి మా ఆంటీని కూడా జ్ఞాపం చేసుకుందాం. ఆ బిడ్డ మంచి ఆరోగ్యం కలిగి ఉండి వాతావరణ ప్రభావం వల్ల, ఈ యొక్క కరోనా ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బంది తొందరలు కలగకుండా మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. మరి
ఇట్టి విధంగా మనం కూడుకుంటున్నామంటే దేవుని యొక్క కృప. మరి బయట పరిస్థితులు మీరు చూస్తే మరి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని ఇట్టి విధంగా కూడుకొని దేవుని మంచి మాటలు వింటకు దేవుడు ఇచ్చిన కృపణకై దేవుడికి వందనాలు చెల్లిస్తామండి. మరి మన మధ్యలో మీరు అనుకుంటారు మరి కరోనా వల్ల ఎలాగా ఏంటి అని. మరి మన మధ్యలో సాక్షులు కూడా ఉంటున్నారండి. దేవదాస్ గారు అని మీరు మీ స్క్రీన్ పై చూస్తారు. మరి రాజ్ కుమార్ గారి యొక్క తమ్ముడు గారు, మరి వారు కుటుంబం కూడా కరోనాతో బాధపడి దేవుడు చక్కని స్వస్థత, కుటుంబం అందరూ కలిపి స్వస్థత కలిగి దేవుని నా మహిమార్థమై జీవిస్తున్నారండి. ఆ బిడ్డ యొక్క జీవితం ఎల్లప్పుడూ మళ్ళీ పక్కతో పట్టకుండా దేవునిలో కొనసాగించుకుంటకు, దేవుడిలో బలపట్టకు ఆ యొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపం చేసుకుందామండి. మరి ఈ యొక్క ప్రార్థన విన్నపంలో మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మరి నా యొక్క కుమారుడు గురించి కూడా జ్ఞాపం చేసుకోండి. మరి కాకినాడ ప్రాంతంలో ఉంటున్నాడు. మరి ఆ బిడ్డకు కూడా చిన్న అనారోగ్యంగా ఉంటుంది. మరి ఈ యొక్క వాతావరణ ప్రభావం అనుకుంటాను. మరి ఆ బిడ్డను కూడా, చిన్న బిడ్డ మరి చదువు నిమిత్తం అక్కడ ఉంటున్నాడు కాకినాడ ప్రాంతంలో. ఆ బిడ్డ నిమిత్తం కూడా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి. ఇవన్నిటిని జ్ఞాపం చేసుకొని చివరిగా మరి మన మధ్యలో మరేమాంటి గారు ఉంటున్నారు. వారు ఈ యొక్క అంశాల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీకు లెక్కలేని వందనాలయ్యా ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. కేవలం ఉచితమైన నీ కృపను బట్టి ప్రభా, ఈ భయంకరమైన దినాల్లో అనుదినం మమ్మల్ని కాపాడుచున్న మా దేవా నీకు వందనాలు మా తండ్రి. ప్రతిదినము ప్రభా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలతో తండ్రి నాయన విమోచింపబడిన వారితో కలిసి మీ నామాన్ని స్తుతించుటకు, ఘనపరచుటకు మా ప్రభా నా తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి మా ప్రభ, మా తండ్రి నాయన. ఈ యొక్క ప్రార్థన కూడికలో ఎంతమంది ప్రభ అనేక ప్రాంతాల్లో ఉన్నట్టు బిడ్డలు మా ప్రభ నా తండ్రి ఒకే స్థలంలో ఉన్నట్టుగా ప్రభ నేను స్తుతించగలిగే ఈ యొక్క ప్రభ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మా తండ్రి నాయన, దానిలో ప్రభ సహకరించిన వారందరిని బట్టి ప్రభ నీ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రమయ్యా తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం దయచేసిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభ. మేము శ్రమ కలిగినప్పుడే తండ్రి ఇంకా పదును పెట్టగలం ప్రభ మా తండ్రి. ఎప్పుడైతే మా ప్రభ మా కష్టం వస్తుందో తండ్రి, దావీదు భక్తుడు చెప్పిన రీతిగా నాకు సమృద్ధిగా ఇస్తే నేను మర్చిపోతాను తండ్రి. మా ప్రభ నాకు లేమి కలిగితే నాయన నీ నామాన్ని అవమానపరుస్తాను అన్నట్లుగా తండ్రి దేవా, మాకు శ్రమ కలిగినప్పుడే తండ్రి నాయన ఎక్కువగా నేను సమీపించగలమని ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా మాకు తెలియపరిచావు ప్రభా మా తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా మరొకసారి నాయన ప్రభా నీ మమ్మల్ని తండ్రి నాయన బలపరిచావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సేవకుని ఆయన పరిచర్యను వారి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభా మా తండ్రి. మీ ఆశీర్వాదాలతో నింపండి నాయన. మీకు స్తోత్రం తండ్రి. వారు కూడా నాయన తండ్రి కష్టతరమైన స్థలంలో పనిచేస్తున్నారు తండ్రి, మీరు దీవించండి నాయన. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. ఈ యొక్క ప్రార్థన కొడుకులు వచ్చిన ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభా, ఆశీర్వదించండి నాయన. స్తోత్రం అయ్యా తండ్రి నాయన. మా ప్రభా ఏ తెగులు గుడారాన్ని సమీపించదన్నావు కానీ మా తండ్రి దేవ అనేక మంది నాయన నీ సేవకులే ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారయ్యా మా తండ్రి ప్రభా. వారిని కనికరించండి ఆయన ప్రభా మా తండ్రి. ఒక్కసారి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన నీ ఉగ్రతను ప్రభా మా తండ్రి నాయన నీవు చల్లార్చుకో ప్రభా మా తండ్రి. ఒక్కసారి ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ప్రియ సంతానాన్ని ప్రభా నీవు జ్ఞాపకం చేసుకోమని అడుగుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా మా ప్రభా తండ్రి. ఇప్పుడు అనేక ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో ప్రభ పెట్టి ఉన్నారు ప్రభా తండ్రి. ప్రార్థనలు జవాబిచ్చే దేవుడు తండ్రి నాయన. అడిగితే ఇస్తానన్నావు ప్రభా మా తండ్రి. నువ్వు అడగమన్నావు ప్రభా, అడుగుచున్నాం తండ్రి దేవా. మా ప్రార్థనలకు జవాబు ప్రభా. నాకు నీ యొక్క నామాన్ని ఇంకా ఘనపరుచుటకు తండ్రి, ఇంకా నీకు సమీపస్తులుగా జీవించుటకు నాయన నీకు మీరు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన మనసుతో అడుగుతున్నాం ప్రభా మా తండ్రి. నీకు ఇష్టమైన మా ప్రభా మా తండ్రి, విరిగిన మనసు నీకు ఇష్టమైనది కనుక మా ప్రభా మా తండ్రి ఒక్కసారి ప్రార్థనకు జవాబిచ్చే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రం తండ్రి మా ప్రభా నాయన. ఇగో ప్రభా ఈ దినం నాయన ప్రభా కొరలే గారు తండ్రి నాయన నీ ప్రభా నీ బిడ్డ విమోచింపబడిన బిడ్డ ప్రభా మా తండ్రి నాయన ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు తండ్రి నాయన. బిడ్డ భార్య బిడ్డలు వారి కుటుంబ సభ్యుల కొరకు తండ్రి వారి ఓదార్పు నిమిత్తం అడుగుతున్నాం ప్రభా. మీ యొక్క వారికి అవసరం ఓదార్పు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే మా ప్రభా
తండ్రి నాయన ప్రభా యొక్క మా పెట్టుకోట్లో ప్రభా మేము ఉన్న ప్రాంతంలో తండ్రి ఒక నీ ప్రభా నీ బిడ్డ ఒక నా తండ్రి సంఘంలోను సమాజంలోను ఒక ప్రభా ఒక గౌరవమైన వ్యక్తిగా జీవిస్తున్నాడు తండ్రి పడకపోయిన ఉన్నాడు మా ప్రభా ఆయన కూడా లేవనెత్తండి ప్రభా అయినా తండ్రి స్వస్థత దయచేయండి ప్రభా మా తండ్రి స్వస్థత దయచేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి అనేక మందికి ప్రభా క్రైస్తవులకు ప్రభా మా తండ్రి అలాగే సమాజంలో ఉన్న వారికి అయినా ప్రభా మా ప్రాంతంలో ఉన్న వారికి తండ్రి సహకరించి బిడ్డ కనుక మా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా ఆరోగ్యమే ప్రభా స్వస్థతే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం నాయన అలాగే నీ సేవకులు అనేక మంది ప్రభా ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రతి ఒక్కరిని నాయన నీ సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించి నడుపుకుంటున్నాం దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రం తండ్రి నా దేవా ఇదిగో ప్రభా లూక్ ప్రమోద్ గారు ప్రభా వారి యొక్క భార్య తండ్రి ఆ బిడ్డకు ఆరోగ్యం దయచేయండి నాయన మీ ఆశీర్వాదాలు దయచేయండి నాయన దూర ప్రాంతం నుంచి ఒంటరిగా ఉంటున్నారు ఇక్కడ ప్రభా వారిని ఆశీర్వదించి వేడుకుంటున్నాం మా ప్రభా తండ్రి జాన్సన్ కుమారుడు తండ్రి నాయన ప్రభా శనిబాబు తండ్రి చదువు నిమిత్తం చిన్న బిడ్డ ప్రభా ఆంధ్రాలో జాయిన్ చేసి ఉన్నారు తండ్రి ఏ ప్రమాదం కలగకుండా అపాయం కలగకుండా ఎటువంటి నీరసం కలగకుండా కాపాడండి నాయన అలాగే మా సోదరుడు పీటర్ గారిని ప్రభా ఆశీర్వదించండి ఆరోగ్యం అనుగ్రహించండి దేవానికి వందనాలు మా తండ్రి నాయన మా తండ్రి మా బిడ్డ ప్రభా తండ్రి నాయన ప్రభా చిన్నోడు ప్రభా తండ్రి ప్రభా మా తండ్రి నాయన మా చిన్నోడు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా బిడ్డను ఆశీర్వదించయ్యా ఇప్పటి వరకు తండ్రి తన ట్రైనింగ్ లో ప్రతి దినము నీ సన్నిధి కోరుతున్నాము ప్రభా ప్రతి దినము తను చెప్తున్నాడు ప్రభా నీ సన్నిధిని అనుభవించానని నీవు తోడుగా ఉన్నావని తన సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభా మా తండ్రి యొక్క ప్రభా ఇంకా ఆ పరీక్షలు అయిపోయే వరకు తండ్రి మీరు సహాయం చేయండి ఆ ట్రైనింగ్ లో ప్రభా నీ మహిమను చూసే భాగ్యం దయచేయండి ఆయన అలాగే తండ్రి బాబుని దీవించి ఆశీర్వదించండి తన జీవితంలో కూడా ప్రభా గొప్ప ఆశ్చర్యకార్యం కలుగుచేయండి ఆయన ప్రభా దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ ప్రభా మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రభా ఈ దినాల్లో తండ్రి ఆయన భయంకరమైన దినాలు ప్రభా ఏ సమయంలో ఏది సంభవిస్తుందో తెలియదు కానీ అయినను నాయన నీ చేతుల్లో ఉన్నాం ప్రభా మా తండ్రి మా ప్రభా నాయన మా ఏ శ్రమ వచ్చినా నేను దాటి మా దగ్గర రావాలి కనుక మా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి పరిశుద్ధుడా నీకు లెక్కలేని స్తోత్రాలు అయ్యా తండ్రి అలాగే నాయన సంఘ కాపరి నాయన ప్రభా నా బిడ్డను ఆశీర్వదించండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ శక్తి బలము దయచేసి నాయన స్థలంలో నీ మహిమార్థంగా వాడబట్టు సహాయం చేయ ప్రభా నీకు వందనాలు తండ్రి అలాగే రాజ్ కుమార్ గారి కుటుంబాన్ని ప్రభా తండ్రి నాయన ప్రభా మీరు ఆశీర్వదించండి ఆయన ప్రభా సేవలో సహకరిస్తున్నారు తండ్రి దీని ఫలితాన్ని వరకు పొందుతూ సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి దేవదాస్ గారి కుటుంబాన్ని ప్రసాద్ కుటుంబాన్ని వారి తండ్రి గారిని వారి చెల్లెళ్ళందరినీ ఆశీర్వదించండి అయ్యా నీకు స్తుతులు తండ్రి అలాగే ప్రభా విజయ్ కుమార్ తండ్రి నాయన వయోలో వారి కుటుంబాన్ని దీవించి ప్రభా మా తండ్రి వారికి నీరసాలు బలహీనతల్లో నువ్వు స్వస్థత ఇచ్చావు నీకు లెక్కలేని వందనాలు నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయను అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రం అయ్యా పరిశుద్ధ నీకు వందనాలు లాజరస్ గారు తండ్రి నీ సేవకుడు ప్రభా అయ్యా నీ సేవ చేస్తున్నాడు తండ్రి ఎంతో ప్రయాసంతో నీ సేవ చేస్తున్నాడు ప్రభా తన కుమారుడు యవనస్తుడైన కుమారుడు ప్రభా నేను అటు జనం తండ్రి ఆ బిడ్డ లోకాన్ని విడిచేయటం ఎంతో దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులను ప్రభా మా తండ్రి ఓదార్చండి ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన నీకు స్తోత్రాలు పరిశుద్ధుడా నీకు లెక్కలేని స్తుతులయ్యా ప్రభా స్తోత్రమయ్యా నాయన అల్పులమయ్యా ప్రభా ఎన్నిక లేని వారమయ్యా ప్రభా నాయన కేవలం ఉచితమైన నీ కృప ద్వారానే ఈ లోకంలో అనుదినం సజీవులంగా ఉంటున్నాం ప్రభా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా అలాగే ఆయన నడిపిస్తున్న బిడ్డ జాన్సన్ దీవించండి తన ఉద్యోగరీత్యా అన్ని విషయాలు మీరు తోడండి నడిపించండి ప్రభా నీకు వందనాలు నీ సేవకుని కుటుంబాన్ని తనకిచ్చిన సంతానాన్ని ప్రభా మీరు ఆశీర్వదించిన ఆయన నీవు కంచి వేసి కాపాడు ప్రభా నీకు వందనాలు నా దేని కుటుంబాన్ని దర్శించి నా బిడ్డలందరూ బయట ఉన్నారయ్యా అందరినీ కూడా ఆశీర్వదించయ్యా నీకు స్తోత్రం తండ్రి నాయన నాకు కావాల్సిన శక్తి బలం ఆరోగ్యం ఇచ్చి నాయన ఈ చివరి దినాల్లో నీ సేవలో వాడబడాలని ఎంతో ఆశపడుతుండగా ప్రభా మీరు బలపరిచి వాడుకొని మహిమ పొందమని మా తండ్రి నాయన ఈ యొక్క ప్రభా ప్రార్థన గుంపులో ఉన్న బిడ్డలందరి పైన మీరు దీవెనించమని సేవ నీ దినం వాక్య పరిచయం చేసి నీ సేవకుని పైన మీ ఆశీర్వాదం నుంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభు క్రీస్తు వారి దివినామం పెట్టుబడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఒక కూటం ముగిసింది. వందనాలండి. మాస్టర్ గారు యొక్క తల్లి గారు రోజు మారి యొక్క తల్లి గారు తల్లి గారు చాలా సంతోషము మీ అందరితో. అవునా చాలా థ్యాంక్స్ బ్రదర్, చాలా థ్యాంక్స్. ఓకేనమ్మా, మంచి వర్తమానం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా వాక్యం పంచుకుంటుండండి.
తప్పకుండా తప్పకుండా బ్రదర్. కార్లో వెళ్తూ వాక్యం విన్నారు కదా నిన్న. మీరు కార్లో వెళ్తూనే వాక్యం విన్నారంటే ఇప్పుడు ఇంకా బాగా విన్నారని నేను తలుస్తున్నా. ఇప్పుడే వచ్చాను పాస్టర్ గారు ఆఫీస్ నుంచి. అవునా? ఓకే ఓకే బ్రదర్, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ బ్రదర్. రిచర్డ్ అన్నారు. అన్నారా? ప్రభు బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరి బ్రదర్? ఫాస్ట్ గారు. ప్రైజ్ లార్డ్ అండి ప్రభు బ్రదర్. రిచర్డ్ అన్న అదిగో అన్న రెడీ రెడీ ఇప్పుడు ఆన్ చేశారు కెమెరా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్మ్యూట్ అన్మ్యూట్ అన్మ్యూట్. Happy to see you both together. సంతోషం బ్రదర్. సేమ్ హియర్ హ్యాపీ టు సీ యు. మా సిస్టర్ కనబడట్లేదు. మై మేనకోడలు మేనల్లుడు మేనల్లుడు వచ్చారా? మిస్ అవుతున్నారు వాళ్ళని. ఓకే 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 ఓకే. యా అండ్ రాజ్ కుమార్ అంట. రియా అండ్ శామ్ మేనకోడలు రియా శామ్ అక్కడంట హైదరాబాద్ లో హల్క్ డ్రెస్ దొరికిందంట. ఎలా ఉందో అడుగు. ప్రైజ్ లార్డ్ రిచర్డ్ మామా. రిచర్డ్ మామ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మామ ఎలా ఉన్నారు? మాట్లాడుకోవచ్చు రిచర్డ్.